హార్మోజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం ప్రపంచ ఇంధన రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన చైనా ఇప్పుడు నేరుగా ప్రభావితమవుతోంది. చైనా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో దాదాపు సగం హార్మోజ్ మార్గం ద్వారానే వస్తోంది. అలాగే ఎల్ఎన్జీ సరఫరాల్లో కూడా గల్ఫ్ దేశాలపై చైనా భారీగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు చైనా ఇంధన భద్రతకు నేరుగా సవాల్గా మారాయా అన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఇరాన్కు చైనా పరోక్షంగా మద్దతిస్తోందనే ప్రచారం ఉంది. ఇరాన్ ఆయిల్ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడం, పోర్టులు, ఇంధన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా సహకారం కొనసాగించడం ఇవన్నీ అమెరికా దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు అమెరికా హార్మోజ్ మార్గాన్ని దిగ్బంధిస్తే చైనా ఆర్థిక మూలాలపైనే ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చైనా నేరుగా రంగంలోకి దిగుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చైనా పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇరాన్ దేశాల్లో $100 బిలియన్ పెట్టుబడులు ఉన్నాయి. ఇరాన్లో మాత్రమే దాదాపు $25 బిలియన్ పైగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. చమురు సరఫరా మాత్రమే కాదు, చైనా తయారీ రంగం, ఎగుమతులు, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలన్నీ గల్ఫ్ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. ఈ సరఫరాలు దెబ్బతింటే చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కేవలం దౌత్యపరంగా స్పందిస్తుందా లేక వ్యూహాత్మకంగా ముందుకొస్తుందా అన్నది కీలకంగా మారింది. చైనా నౌకాదళం ఇప్పటికే ఇండియన్ ఓషన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తోంది. ఇరాన్తో సైనిక సహకారం కూడా గతంలో పెరిగింది. సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించడం, ఆయుధ సాంకేతిక సహకారం వంటి అంశాలు ఇప్పటికే చర్చకొచ్చాయి. ఇప్పుడు హార్మోజ్ దిగ్బంధనంతో చైనా తన నౌకాదళాన్ని ఇంధన రక్షణ కోసం పంపుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కనుక జరిగితే అమెరికా చైనా నేరుగా ఎదురయ్యే పరిస్థితి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.